బాక్సాఫీస్ దగ్గర నేచురల్ స్టార్ నాని నటించిన లేటెస్ట్ మూవీ సరిపోదా శనివారం మూవీ మొదటి రోజు మంచి కలెక్షన్లని ఓవరాల్ గా సొంతం చేసుకుంది. కానీ తెలుగు రాష్ట్రాలతో పోల్చితే ఓవర్సీస్ లో బెటర్ స్టార్ట్ ను దక్కించుకున్న ఈ సినిమా తెలుగు రాష్ట్రాలలో మరింత జోరును చూపించాల్సిన అవసరం ఉండగా వర్కింగ్ డే ఇంపాక్ట్ కొద్దిగా ఎదురుదెబ్బ తీసిన ఓవరాల్ గా మొదటి రోజు రెస్పెక్టబుల్ ఓపెనింగ్స్ ని దక్కించుకుంది. ఇక బాక్సాఫీస్ దగ్గర రెండవ రోజులో అడుగుపెట్టిన ఈ సినిమాకు ఫ్రైడే వీకెండ్ స్టార్ట్ అయినా కానీ అది కూడా వర్కింగ్ డేనే అవ్వడంతో ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ చేస్తుంది అన్నది ఆసక్తికరంగా మారగా ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే తెలుగు రాష్ట్రాల్లో మొత్తం మీద సినిమా బాక్సాఫీస్ దగ్గర ఇప్పుడు డే 1 తో పోల్చితే 30-40% వరకు డ్రాప్స్ అయితే ఆన్లైన్ టికెట్ సేల్స్ లో కనిపిస్తూ ఉన్నాయి. ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లో కూడా ఆ ఇంపాక్ట్ ఉండే అవకాశం ఉన్న నేపథ్యంలో మొత్తం మీద బాక్సాఫీస్ దగ్గర సినిమా ఇప్పుడు ప్రెజెంట్ ట్రెండ్ ను బట్టి చూస్తూ ఉంటే 3 కోట్ల రేంజ్ దాకా ఓపెనింగ్స్ ని రెండవ రోజు సాధించే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. ఈవినింగ్ అండ్ నైట్ షోలకు సినిమా చూపించే జోరును బట్టి అన్ని చోట్ల ఆఫ్లైన్ టికెట్ సేల్స్ లెక్కల గ్రోత్ ను బట్టి కలెక్షన్స్ ఇంకా ఎంత వరకు వెళ్తాయనేది చెప్పగలం. ఓవర్సీస్ లో మాత్రం ఎక్సలెంట్ గా హోల్డ్ చేస్తున్న ఈ సినిమా 1 మిలియన్ మార్క్ వైపు పరుగులు పెడుతూ ఉండగా లాంగ్ వీకెండ్ లో ఓవర్సీస్ లో మంచి కలెక్షన్లను సాధించే అవకాశం ఉంది. తెలుగు రాష్ట్రాల్లో మాత్రం సినిమా బ్రేక్ ఇవ్వడానికి మరింత కష్టపడాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు. ఇక రెండవ రోజు డే ఎండ్ అయ్యే టైం కి బాక్సాఫీస్ దగ్గర సినిమా ఎలాంటి కలెక్షన్లతో హోల్డ్ ను చూపెడుతుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి. ఏ చిన్న అప్డేట్ ను మిస్ అవ్వకూడదు అనుకుంటే బెల్ ఐకాన్ ను ప్రెస్ చేయండి.